ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో 65,000 కోట్ల బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు సీఎం చంద్రబాబుతో ఎంఓయూ చేసుకున్న రిలయన్స్ సంస్థ. ఆంధ్రప్రదేశ్ శాసనసభ చీఫ్ విప్గా వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులును, శాసన మండలిలో చీఫ్ విప్గా పంచుమర్తి అనురాధను ప్రభుత్వం నియమించింది. ఇకపై పోలవరం డిజైన్లన్నీ ఆస్ట్రియా కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో రూపకల్పన జరగనున్నాయి. విశాఖ కేంద్రంగా యునెస్కో గ్లోబల్ జియో పార్కు ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది. భారతదేశంలో రాజకీయంగా అత్యంత శక్తివంతమైన నాయకుడిగా నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రుల్లో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా చంద్రబాబు ఉన్నట్లు ఇండియా టుడే ప్రకటించింది. ఒడిశా తీరంలోని చాందీపూర్ ప్రయోగశాల నుంచి విజయవంతంగా దూసుకెళ్లిన లాంగ్ రేంజ్ లాంగ్ అటాక్ క్రూయిజ్ మిసైల్ దక్షిణాఫ్రికా కింబర్లీలో జరిగిన మిస్ టీన్ యూనివర్స్ 2024లో ఒడిశా యువతి తృష్ణా రే విజేతగా నిలిచింది. అమెరికా విదేశాంగ మంత్రిగా మార్కో రూబియో, జాతీయ భద్రతా సలహాదారుడుగా మైక్ వాల్జ్ ఎంపికయ్యారు. వర్ధమాన దేశాలకు సంపన్న దేశాలు వాతావరణ మార్పు నిరోధక నిధులు ఇవ్వాల్సిందేనని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి గుటెరస్ డిమాండ్ చేశారు. అంతరించిపోతున్న ఆఫ్రికన్ సవన్నా ఫారెస్ట్ ఏనుగులు. ప్రపంచ యూనివర్సిటీ షూటింగ్ ఛాంపియన్షిప్లో భవతేక్ సింగ్ పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. బాబీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న చిత్రం యొక్క టీజర్ను ఈ నెల 15వ తారీఖున విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం తెలిపింది. మంచి కథ, వినోదం ఉన్న చిత్రం జీబ్రా అని చిత్ర వేడుకలో పాల్గొన్న చిరంజీవి తెలిపారు. ఆటో రంగ దిగ్గజం హ్యుందాయ్ మోటార్ ఇండియాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో 1,375 కోట్లను ఆర్జించింది. 2027 నాటికి రాడిసన్ హోటల్ గ్రూప్ సంస్థ తన కార్యకలాపాలను పెంచుకోవాలని భావిస్తోంది.